జనవరి 30 నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో చేసే దేవతారాధనకు, నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. మాఘమాసం చంద్రుడు మఖ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసములో విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. నదీ స్నానము, సముద్ర స్నానాలకు విశేషమైన మాసం. మాఘమాసములో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానం చేస్తే ఎన్నో శుభకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది. ఈ మాసములో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. నదీ స్నానం చేయలేని వారు వీలున్నంత వరకు చెరువు, కొలను, బావి నీటితోనైనా సరే స్నానం ఆచరించవచ్చని అంటారు. స్నానానంతరము సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఒక ఆచారం. అలాగే ఈ నెలలో నువ్వుల్ని ఆహారంలో తీసుకోవాలని, దానం చేయాలని చెబుతారు. ముఖ్యంగా నువ్వుల లడ్డూలను పంచిపెట్టే సంప్రదాయం చాలా ప్రాంతాల్లో ఉంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. నెల మొత్తం కాకపోయినా కనీసం మాఘ పౌర్ణమి నాడైనా సముద్ర స్నానం చేసి హరిహరులను పూజిస్తే ఈ మాసమంతా పవిత్ర స్నానాలు చేసిన ఫలితం దక్కుతుంది. సముద్ర స్నానం ఎందుకంటే నదులన్నీ సాగరంలోనే సంగమిస్తాయి కనుక సకల నదుల్లోనూ స్నానమాచరించిన పుణ్యఫలం దక్కుతుంది. ఇక మాఘమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, గృహప్రవేశాలు ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో చేస్తే మంచిదంటారు. ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసములో బలమైన ముహూర్తాలు ఉంటాయని, ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని ఓ నమ్మకం ఉంది. అందుకే ఈ నెలలోనే పెళ్లి చేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఈ మాఘమాసములో వచ్చే మాఘశుద్ధ పంచమినే శ్రీ పంచమిగా, వసంత పంచమిగా పిలుస్తారు. ఈ రోజే చదువుల తల్లి అయిన సరస్వతీదేవి జన్మించింది. ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించినట్లయితే నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని అంటారు. అలాగే ఆ తరువాత వచ్చే మాఘశుద్ధ సప్తమే రథసప్తమి. కనిపించే దేవుడిగా పిలిచే సూర్యభగవానుడు జన్మించిన రోజు రథసప్తమి. అందుకే ఆ ప్రత్యక్ష నారాయణుని ఎదురుగానే పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మాఘమాసములోనే మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. ఇలా మాఘమాసములో వచ్చే ప్రతిరోజు కూడా పవిత్రమైన పర్వదినమే. ఈ మాఘమాసం జనవరి 30 గురువారం నుండి ప్రారంభమై ఫిబ్రవరి 28 శుక్రవారంతో ముగుస్తుంది.